శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలోని జిల్లా బాల భవిత కేంద్రంలో ఈ రోజు ప్రపంచ ఆటిజం డే కార్యక్రమాన్ని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లినికల్ సైకాలజిస్ట్ ఆర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ సాధారణ శిశువుకు 3 నెలలు వచ్చినప్పటి నుంచే తల్లిని గుర్తుపడుతున్నాడని అన్నారు. చూపుతో చూపు కలుపుతారని, కళ్ళలో కళ్ళు పెట్టి నవ్వితే నవ్వుతారని అన్నారు. అయితే ఆటిజం పిల్లల్లో చూపు మామూలుగానే ఉంటుంది కానీ తల్లిదండ్రులను గుర్తుపట్టలేరని అన్నారు. వినికిడి సాధారణంగానే ఉంటుంది కానీ పేరు పెట్టి పిలిస్తే మన వైపు చూడరని, ఆటిజంలో ఇదొక ప్రధాన లక్షణమని అన్నారు. భారత్లో దాదాపు 2% పిల్లలు ఈ రకమైన జబ్బుతో బాధపడుతున్నారన్నారు. ఆటిజానికి ఖచ్చితమైన చికిత్స అంటూ ఏమీ లేదని, అయితే ప్రతి ఒక్కరికి వారి లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఈ రకంగా చికిత్సలు జిల్లా బాలభవిత కేంద్రాలు శ్రీకాకుళం టెక్కలలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రిషియన్ డాక్టర్ నూక చైతన్య, ఫిజియోథెరపిస్ట్ సత్యవతి, డెంటల్ డాక్టర్ కుసుమలత, ఆడియో టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్ అఖిల, సిబ్బంది, పిల్లలు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.